శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని జీడి తోటల్లో ఎలుగుబంటి సంచరిస్తోంది. పంట ప్రారంభ దశలో ఉండడంతో రైతులు జీడి పిక్కలు ఏరుకునేందుకు తోటల్లోకి వెళ్లడంతో హఠాత్తుగా ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దీంతో రైతులు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీశారు. యువకులు కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఏ క్షణాన ఎవరిపైన ఎలుగు దాడి చేస్తుందోనని జనాలు భయాందోళన చెందుతున్నారు. ఎలుగుబంట్ల నుంచి రక్షణ కల్పించాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని జీడి తోటల్లో ఎలుగుబంటి సంచరిస్తోంది. పంట ప్రారంభ దశలో ఉండడంతో రైతులు జీడి పిక్కలు ఏరుకునేందుకు తోటల్లోకి వెళ్లడంతో హఠాత్తుగా ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దీంతో రైతులు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీశారు. యువకులు కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఏ క్షణాన ఎవరిపైన ఎలుగు దాడి చేస్తుందోనని జనాలు భయాందోళన చెందుతున్నారు. ఎలుగుబంట్ల నుంచి రక్షణ కల్పించాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరులో గత నెల రోజులుగా కూడా ఎలుగుబంటి ప్రజల్ని కంటి మీద కునికి లేకుండా చేస్తున్నాయి. మొన్న మార్చి 23వ తేదీన ఏదైతే అనకాపల్లి గ్రామంలో జీడి తోటలోకి పనిచేసుకోవడానికి వెళ్ళిన ముగ్గురు కూలీలపై కూడా ఎలుగుబంటి దాడి చేసింది. అదే దాడిలో లోకనాథం కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా ఒక మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఇప్పటికీ కూడా హాస్పిటల్లో కోలుకుంటున్న పరిస్థితి. అదే నేపథ్యంలో మార్చి 2వ తేదీన కూడా ఏదైతే వెనక వజ్రపుకొత్తూరు మండలంలో మెట్టూరు గ్రామంలో కూడా ఎలుగుబంటి పాడుపడిన ఇంట్లోకి చొరబడి కూడా సాయంత్రం వరకు కూడా బయటకు రాకుండా కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పెట్టింది. దీంతో మొత్తం అటవీ శాఖ అధికారులకి స్థానికులంత సమాచారం అందించిన వెంటనే కూడా అటవీ శాఖ అధికారులు ఆ ఎలుగుబంటిని బయటకు తీసుకురావడానికి కూడా నానా కష్టాలు పడాల్సి వచ్చింది. సాయంత్రం వరకు అధికారులంతా కూడా ఎంతో కష్టపడి ప్రయాసపడి కూడా ఆ ఎలుగుబంటిని మొత్తం ఇంజక్షన్ ఇచ్చి బయట తీసిన తర్వాత దాన్ని విశాఖపట్నం జూలాజికల్ పార్క్ కూడా తరలించింది. ఇదే నేపథ్యంలో కూడా ప్రతిరోజు కూడా ఇప్పుడు ఎలుగుబంటి కూడా మొత్తం వజ్రపుకొత్తూరు మండలంలో చుట్టుపక్కల ప్రజలంతా కూడా భయాందోళన గురి చేస్తున్నారు. నిన్నటి సాయంత్రం ఏదైతే ఇప్పుడు జీడి పంట మొదటి దశకు వచ్చింది, ఇప్పుడే జీడి పిక్కలు దిగుతున్న సమయంలో కూడా మొదటి దశ పంటను జీడి పిక్కలు ఏరుకోవడానికి తోటలోకి వెళ్ళిన గ్రామస్తులకి అక్కడ ఏదైతే జీ గడూరు గ్రామంలో జీడి తోటలో కూడా ఎలుగుబంటి కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఏదైతే తోటలోకి వెళ్ళిన వాళ్ళకి కూడా ఎలుగుబంటి కన్నా వెంటనే కూడా వాళ్ళు గ్రామంలోకి వచ్చి వెంటనే సమాచారం అందించారు. గ్రామంలో ఉన్న వారంతా కూడా తోటలోకి వెళ్ళి అక్కడ నుంచి ఉన్న ఎలుగుబంటిని అంతా కూడా అక్కడ నుంచి వేరే కేకలు వేయడంతో అక్కడి నుంచి నెమ్మదిగా ఎలుగుబంటి కూడా వేరే ప్రాంతానికి జారుకుంటూ వెళ్ళిపోయింది. అయితే ప్రస్తుతానికి అయితే వజ్రపుకొత్తూరు మండలంలో మొన్న అనకాపల్లి కానీ మెట్టూరు కానీ ప్రస్తుతం నిన్నటి ఈ రోజు టీగొడూరు గ్రామంలో కానీ ఎలుగుబంటి ఇలా ప్రతినిత్యం కూడా గ్రామాల్లోకి రావడం పట్ల కూడా స్థానికులంతా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వీటిని ఇక్కడ నుంచి కూడా దూర ప్రాంతాలకు తరలించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు అటవీ శాఖ అధికారులు కోరుతున్న పరిస్థితి. కానీ ప్రతినిత్యం కూడా ఈ ప్రస్తుతానికైతే జీడి తోటల సీజన్లో ఉండడం వల్ల జీడి పిక్కలు తినడానికి ఎక్కువ వస్తుంటాయి. అదే నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే స్థానికంగా మట్టిలో పుట్టలు తిని వాటర్ కోసం ఈ విధంగా నీరు తాగేందుకు స్థానిక గ్రామాలకు వచ్చి రావడంతో స్థానికులకి ఎదురుపడటం, ఆ విధంగా దాడి చేయడం పట్ల కూడా స్థానికులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. థాంక్యూ రాము.